మనం చూస్తున్నాం ప్రముఖ రచయిత అందశ్రీ ఇక లేరు. అందశ్రీ తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో తమ కుమారులు గాంధీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయారు అని చెప్పేసి డాక్టర్స్ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ రచయిత అందశ్రీ ఇక లేరు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. బట్ ఆయన అప్పటికే చనిపోయారు అని చెప్పేసి డాక్టర్స్ ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రముఖ రచయిత అందశ్రీ ఇక లేరు. అందశ్రీ తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ₹1 కోటి పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ప్రముఖ రచయిత అందశ్రీ ఇక లేరు. వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, అసలు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ ఆయన చాలా ప్రముఖ కవిగా మనకు తెలుసు. అంటే మాయమైపోతున్నాడమ్మా వంశన్నవాడు అనే పాటతో చాలా పెద్ద గుర్తింపు వచ్చింది. ఇటు సినిమాలో రాశారు. చాలా సామాజిక అంశాలపై ఆయన కూడా ఎన్నో పాటలు రాశారు. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి వ్యక్తిగా అందశ్రీకి మంచి పేరుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఆ గీతాన్ని కీరవాణి స్వరపరిచినటువంటి గీతాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా విడుదల చేసిన సందర్భం మనం చూసాం. అలాంటి ఒక కవి ఈ రోజు ఆ కవిని తెలంగాణ కోల్పోయింది. అంటే మొత్తం తెలుగు ప్రజలు కోల్పోయారని చెప్పాను. ఎందుకంటే ఆయనకు 2 రాష్ట్రాల్లో కూడా మంచి అభిమానులు ఉన్నారు. ఒక సాహిత్యవేత్తగా అతనికి మంచి పేరుంది. అంటే తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఆయన అస్వస్థతకు గురైన వెంటనే అతన్ని గుట్టవుటిన ఆసుపత్రి తరలించే లోపే ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతమైన పార్థివ దేహం అయితే గాంధీ ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడే విషయం తెలుసుకున్నటువంటి ఒక్కొక్కరుగా అందరూ చేరుకుంటూ ఉన్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం అవుతుంది. ఒక మంచి కవిని కోల్పోవడం, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అంటే రాష్ట్ర ఏదైతే మనం రాష్ట్ర ఉద్యమం సంబంధించి రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన కవిగా ఆయనకు పేరుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా మంచి సాహిత్యవేత్తగా అంటే ఒక నిరక్షరాస్యునిగా ఉంటూ ఒక అద్భుతమైన కవిగా ఆయనకు చాలా గొప్ప గేయాలు రాసినటువంటి అనుభవం ఉంది. ఎంతమంది చెప్పినటువంటి మాయమైపోతుండమ్మ మనిషన్నవాడు అనే సాంగ్ అయితే చాలా అంటే మనకు సామాజిక పరమైన అంశాలని కావచ్చు, ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడుతుంది. అలాంటి ఒక మంచి కవిని కోల్పోవడం పట్ల ఇటు భాషాభిమానులు కావచ్చు, మిగతా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలైతే తీవ్రటువంటి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం డెడ్ బాడీ అయితే ఇంకా గాంధీ ఆసుపత్రిలో ఉంది. మరి బరికాస్త పట్ల నివాసం తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రైట్ రమణ. ప్రముఖ కవి గాయకులు అందశ్రీ ఇక లేరు. ఇవాళ ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన హాస్పిటల్కి తరలించారు. బట్ అప్పటికే ఆయన ఇక లేరు అని చెప్పేసి డాక్టర్లు ధృవీకరించినటువంటి పరిస్థితి. ఆయన 1961లో జన్మించారు. జయ జయ హే తెలంగాణ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆయన రచించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఇక లేరు అన్నటువంటి వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేరు. అందే ఐలయ్య, అందశ్రీగా పిలువబడుతున్నటువంటి ఆయన ఒక గొప్ప రచయితగా, గాయకునిగా,
ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన రాసినటువంటి పాట ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడేలా చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. ఎర్ర సముద్రం సినిమా కోసం మాయమైపోతుండడమ్మా మనిషన్నవాడు అనే పాటను రాశారు అందశ్రీ గారు. ఇక ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం యొక్క సిలబస్ కమిటీ 2009లో ప్రారంభమయ్యే తదుపరి విద్యా సంవత్సరానికి తెలుగు ద్వితీయ సంవత్సరం గ్రాడ్యుయేషన్ పాఠ్యపుస్తకాల్లో చేర్చడానికి 77 సంవత్సరాల తెలుగు చలనచిత్రంలో మా తెలుగు తల్లికి మరియు తెలుగు జాతి మనది తర్వాత తెలుగు సినిమా ప్రదర్శనం 3వ పాటగా ఇది ఉంది అని చెప్పొచ్చు.